అండి, వెల్కమ్ బ్యాక్ టు నందా వాయిస్. మన ఛానల్ చూసే వాళ్ళలో చాలా మంది ఎంతో కష్టపడి జాబ్ చేసే వర్కింగ్ ప్రొఫెషనల్స్, ఫ్యామిలీ బాధ్యతలు మోస్తున్న పెద్దవాళ్ళు ఉన్నారు. మీ అందరికీ ఒక కళ ఉంటుంది. ఏళ్లుగా చేస్తున్న ఉద్యోగంలో ఒక ప్రమోషన్ రావాలనో లేదా ఒక మంచి గవర్నమెంట్ జాబ్ కొట్టాలనో ఆ కళ కోసం రేయింబవలు కష్టపడి ఎక్కడో వేరే రాష్ట్రంలో ఉన్న ఓపెన్ యూనివర్సిటీలో డిస్టెన్స్ డిగ్రీ లేదా పీజీ చేసి ఉంటారు. కానీ ఏప్రిల్ 2, 2026న తెలంగాణ హైకోర్టు ఒక సంచలన తీర్పిచ్చింది. ఆ డిగ్రీలు ఇక తెలంగాణలో చెల్లవు అని డివిజన్ బెంచ్ తేల్చి చెప్పేసింది. లక్షలు ఖర్చు పెట్టి ఎన్నో రాత్రులు నిద్రపోకుండా చదివిన మీ కష్టం అంతా వృధా అయిపోయిందా? అసలు ఈ జడ్జిమెంట్ వెనకాల ఉన్న రియల్ ఫ్యాక్ట్స్ ఏంటి? ఇందులో ఎవరి తప్పు ఉంది? ఎంతో మంది జీవితాలతో ముడిపడి ఉన్న ఈ ఇష్యూ గురించి ఈ రోజు మనం ఒక డీప్ డైవ్ చేయబోతున్నాము. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, ఎందుకంటే ఇది కేవలం ఒక న్యూస్ కాదు, ఎంతో మంది భవిష్యత్తుకు సంబంధించిన ఎమోషన్. మీరు లేదా మీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఇలాంటి డిగ్రీ చేసి ఉంటే ఈ వీడియో మీకు ఒక క్లారిటీ ఇస్తుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద డీప్ డీటెయిల్స్. సో మనం అసలు ఈ తీర్పు ఏంటి? సో ఫ్రెండ్స్, మనం ఫస్ట్ ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. ఏప్రిల్ 2, 2026 రోజున తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన ఫైనల్ జడ్జిమెంట్ ఏంటంటే, తెలంగాణలో వేరే రాష్ట్రాలకు చెందిన ఓపెన్ యూనివర్సిటీలు, ముఖ్యంగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ లాంటివి ఏర్పాటు చేసిన స్టడీ సెంటర్ల ద్వారా చదివిన డిస్టెన్స్ డిగ్రీలు, పీజీలు ఇకపై వ్యాలిడ్ కావు. చాలా మంది డిసెంబర్ 2025లో జస్టిస్ పుల్లా కార్తిక్ గారు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను చూసి అమ్మయ్య, మన సర్టిఫికెట్లు చెల్లుతాయని ఒక పాజిటివ్ హోప్ తో ఉన్నారు. కానీ ఆ కేసు మళ్ళీ డివిజన్ బెంచ్ కి వెళ్ళినప్పుడు పాత కేసులన్నీ కొట్టేసి ఫైనల్ గా ఇన్వాలిడ్ అని ముద్ర వేసేశారు. అసలు ఎందుకు ఇలా జరిగిందంటే, దీనికి మూలం 2013లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ ఇచ్చిన ఒక రూల్. యూజీసీ రూల్ ప్రకారం ఏ యూనివర్సిటీ అయినా సరే వాళ్లకు కేటాయించిన భౌగోళిక పరిధిలో మాత్రమే స్టడీ సెంటర్లు పెట్టుకోవాలి. ఆ పరిధి దాటి వేరే రాష్ట్రాల్లో సెంటర్లు పెట్టి డిగ్రీలు ఇవ్వడానికి వీలు లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్, ఉస్మానియా యూనివర్సిటీ ఒక పరిధి ఉంటుంది, వెంకటేశ్వర యూనివర్సిటీకి ఒక పరిధి ఉంటుంది. ఆ పరిధి దాటితే ఆ సర్టిఫికేట్లకు లీగల్ గా వ్యాలిడిటీ ఉండదు అని కోర్టు స్పష్టంగా చెప్పిందండి. సో అసలు ఈ పరిస్థితికి కారణం ఎవరు అంటే, మనలో చాలా మంది జాబ్ చేసే వాళ్ళు, పెద్దవాళ్ళు ప్రమోషన్ కోసం ఒక డిగ్రీ ఉంటే బాగుంటుందని ఆఫీస్ కి వెళ్తూనే డిస్టెన్స్ లో చదువుదామని జాయిన్ అయ్యారు. ఇందులో మీ తప్పేముంది? మీరు డబ్బులు కట్టారు, ఎగ్జామ్స్ రాశారు. కానీ మార్కెట్ లో కొంతమంది ఏజెంట్స్ కానీ దళారులు కానీ ఒక ఏడాదితో డిగ్రీ అయిపోతుంది, మీరు కాలేజీకి రావాల్సిన పని లేదు అని మభ్యపెట్టి అడ్మిషన్లు చేయించారు. సో 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆర్టికల్ 371D ప్రకారం సో ఒక 10 ఏళ్ల పాటు అంత ఉమ్మడిగానే ఉంటుంది అని చెప్పి ఏజెంట్లు నమ్మించారు. సో యూనివర్సిటీలు కూడా ఈ లొసుగును వాడుకొని అడ్మిషన్స్ కూడా తీసుకున్నాయండి. సో తీరా 2022లో టీజీపీఎస్సీ గ్రూప్స్, లైబ్రరియన్ లాంటి ఉద్యోగాలకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగినప్పుడు ఈ సర్టిఫికేట్లు పట్టుకొని వెళ్ళిన వాళ్ళను ఆఫీసర్లు రిజెక్ట్ చేశారు. సో అప్పుడు మొదలైందండి ఈ న్యాయ పోరాటం. గురుకులాల్లో గతంలో కొందరికి జాబ్స్ వచ్చాయి కదా అని అభ్యర్థులు కోర్టులో వాదించిన గతంలో జరిగిన ఒక తప్పును ప్రామాణికంగా తీసుకొని మళ్ళీ ఇంకో తప్పు చెయ్యలేము అని కోర్టు చాలా స్ట్రాంగ్ గా చెప్పేసింది. సో అర్థమవుతుందా అండి? సో ఇదంతా విన్న తర్వాత చేతిలో ఆ సర్టిఫికేట్స్ పెట్టుకున్న వాళ్లకు ఎంత బాధగా ఉంటుందో కదా. సో నా కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయిందా అని చాలా బాధపడుతున్నారు నాకు తెలిసి. సో కానీ ఒక్క విషయం ఆలోచించండి ఫ్రెండ్స్, ఒక సర్టిఫికేట్ కాగితం మీద చెల్లదు అని స్టాంప్ పడొచ్చు, కానీ మీరు చదువుకున్న నాలెడ్జ్ కి, ఇన్నేళ్లుగా మీరు చేస్తున్న పనిలో మీరు సంపాదించిన ఎక్స్పీరియన్స్ కి ఎవరు ఇన్వాలిడ్ అని స్టాంప్ వేయలేరు కదా. సో అదొక్కటి గుర్తు పెట్టుకోండి. డిగ్రీ అనేది ఒక ఎంట్రీ పాస్ మాత్రమే. ఎంతో మంది జీవితాల్లో ఇలాంటి బ్రేక్స్ వస్తూ ఉంటాయి. ఇది ఒక లీగల్ సెట్ బ్యాంక్ అంతే, మీ జీవితానికి సెట్ బ్యాంక్ కాదు. మీరు ఎంతో బాధ్యతగా మీ ఫ్యామిలీ కోసం కష్టపడుతున్నారు. మీ వయసు, మీ అనుభవం ఒక చిన్న సర్టిఫికేట్ కన్నా చాలా గొప్పవి. ఎవరైనా మిమ్మల్ని నిరుత్సాహపరచాలని చూస్తే వాళ్ళ మాటలు పట్టించుకోకండి. మీరు ఈ డిగ్రీలు నమ్ముకొని మోసపోయి ఉంటే బాధ్యత మీది కాదు, ఆ సిస్టమ్ది.
మీరు చేయాల్సింది కన్నీళ్లు పెట్టుకోవడం కాదు, బౌన్స్ బ్యాక్ అవ్వడం. అంటే ప్రైవేట్ సెక్టర్ లో మీ స్కిల్స్ చూస్తారు కానీ మీ కోర్టు తీర్పులు కాదు. గవర్నమెంట్ జాబ్స్ లేదా ప్రమోషన్స్ కోసం చూసే వాళ్ళు అయితే ధైర్యం తెచ్చుకోండి, సరైన దారిలో ఇంకొక అడుగు ముందుకు వేద్దామని. సో ఇప్పుడు ఇకపై ఏం చేయాలి అని అనుకుంటున్నారు కదా. సో నేను ఇప్పుడు చదువుకోవాలి అనుకునే వాళ్ళకి సరైన దారి ఏంటి అంటే, ఇప్పుడు మన తెలంగాణలో 100% చెల్లుబాటు అయ్యే గవర్నమెంట్ గుర్తింపు ఉన్న ఓపెన్ యూనివర్సిటీలు కొన్ని ఉన్నాయి. సో వాటిలో మాత్రమే జాయిన్ అవ్వండి. సో నెంబర్ 1 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. నెంబర్ 2 ఉస్మానియా యూనివర్సిటీ. నెంబర్ 3 కాకతీయ యూనివర్సిటీ. నెంబర్ 4 ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ IGNOU. ఇది నేషనల్ వైడ్ ఎక్కడైనా చెల్లుతుంది. సో సో దయచేసి ఎగ్జామ్ రాయకుండా పాస్ చేస్తాం, ఒక్క ఏడాదిలో డిగ్రీ ఇస్తాం అనే వాళ్ళ ట్రాప్ లో పడకండి. చదువు అనేది నాలెడ్జ్ ని పెంచుకోవడానికి సరైన మార్గంలో సరైన యూనివర్సిటీలో చదివితే ఆ సర్టిఫికెట్ మీకు ఎప్పుడు ఒక ఆయుధంలా పనిచేస్తుంది, మనకు పనికి వస్తుంది కూడా. ఫ్రెండ్స్, నా ఉద్దేశం ఎవరిని భయపెట్టడం కాదు. సో మీ అందరికీ సరైన ఇన్ఫర్మేషన్ ఇచ్చి మోసాల బారిన పడకుండా కాపాడడమే ఈ నందా వాయిస్ అండ్ బ్లాగ్స్ లక్ష్యం అండి. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయింది అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్ లో ముఖ్యంగా జాబ్ చేస్తున్న వాళ్ళకి ఇది షేర్ చేయండి. మీకు దీనిపై ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో అడగండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇలాంటి జెన్యూన్ ఫ్యాక్ట్స్, మోటివేషనల్ కంటెంట్ అండ్ జాబ్స్ అప్డేట్స్ కోసం మన నందా వాయిస్ అండ్ బ్లాగ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ స్మైలింగ్, కీప్ ఫైటింగ్. థ్యాంక్ యూ.